ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి ఏఐ ఒక హెల్ప్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా చాలా యాప్స్ కూడా వచ్చేసాయి. అంటే కోచింగ్ సెంటర్కే వెళ్లకుండా మనం ఏంటంటే ఒక చాట్ బోర్డ్ ఉంది, క్యారెక్టర్ పెట్టుకుని కూడా మాట్లాడుకోవచ్చు. ఎంతవరకు ఇది ఏఐ అనేది మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది? అంటే ఏఐ కానీ వీడియోస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మీడియా ఇట్స్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనము వర్చువల్గా ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ అది చాలా యూస్ఫుల్ మనకు. ఎందుకంటే మీ గ్రామాన్ని నేర్చుకోవడానికి కానీ మీరు మాట్లాడేది తప్పు రైట్ తెలుసుకోవడానికి పనిచేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్. వీడియోస్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మన ఛానల్లో సుమన్ ఛానల్ చాలా హెల్ప్ఫుల్, నాకు హెల్ప్ చేసింది. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు జాయిన్ అయ్యారు వీడియోస్ వల్ల, మన సుమన్ ఛానల్ వల్ల. సో అంటే వీడియోస్ హెల్ప్ఫుల్లే కదా, ఎనీ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్. ఈవెన్ ఐ డిడ్ ద వీడియోస్ రైట్. నెక్స్ట్ ఏంటి మీరు అన్నారు ఇప్పుడు చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ, ఇది చాలా హెల్ప్ఫుల్. కానీ మనం ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్. వెన్ ప్రాక్టికల్ థియరీ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికల్స్ ఆర్ డిఫరెంట్ రైట్. సో మనము బుక్లో చదివింది వేరు, ఎగ్జామ్ రాయడం వేరు, మనము వెళ్ళి మాట్లాడడం వేరు. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీరు ఇప్పుడు కాల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాల్లో మాట్లాడుతూనే కదా వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇదర్ యూఆర్ స్పీకింగ్ రాంగ్ ఇంగ్లీష్, రైట్ ఇంగ్లీష్, ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఆర్ నాట్. ఆ వీడియో కాల్స్ కూడా వచ్చాయమన్నా ఫర్ ఎగ్జాంపుల్, వర్చువల్ అనుకుందాం, మాట్లాడుతున్నాం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో మీరు అది ప్రాక్టికల్ కదా, అది మిస్ అవుతుంది. ఇక్కడ ప్రాక్టికల్స్ ఉండవు కదా, ఓన్లీ థియరీ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇట్స్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కొన్ని వీడియోస్లో వాళ్ళు డైరెక్ట్ కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్, కానీ మీరు డైరెక్ట్ రోడ్డు పైన కలిసిన దానికి, మనం డైరెక్ట్ డిబేట్ చేసిన దానికి, ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడుతున్నాం, ఇది బాగుంది కదా. సో అంటే రియాలిటీని మిస్ అవుతాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆర్టిఫిషియల్ ఉంటుంది, పేర్లోనూ ఆర్టిఫిషియల్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ అది. అంటే సార్ ఇప్పుడు అసలు ఇంగ్లీష్ నాకు రాదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇవేమైనా ఉపయోగపడతాయా ఈ టెక్నిక్స్ ఇవన్నీ అనేది? ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ కూడా అస్సలు రాదు, ఇప్పుడే నేను స్టార్ట్ చేయాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే అది డిపెండ్స్ అపాన్ వీడియో లెవెల్. ఇప్పుడు మనం అది ఆ చాటింగ్ లెవెల్ అంటే ఏ లెవెల్లో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్స్ లెవెల్స్ ఉన్నారా లేదా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారా, మీ రేంజ్ని బట్టి మనం అది ఆ యాప్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు హలో యాప్ ఉంది మీకు తెలుసు కదా, అందులో మనకు టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఐ డాష్ ఎ టీచర్, ఆమో ఈజార్ ఉంటుంది అక్కడ, అండ్ ఆమె ఫిక్స్ చేయాలి, ఆమె టీచర్, ఆమె వెళ్తుంది. మనం యూట్యూబ్లో కూడా వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డాష్ ఇన్ ద బ్రాకెట్ గో టు మార్కెట్ లాస్ట్ నైట్. ఆ గోని మనం అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి అక్కడ, గో, నెక్స్ట్ అండ్ ఈవెంట్, గోస్, అలా ఉంటుంది. సో మీరు కరెక్ట్ ఫిక్స్ చేసినప్పుడు అక్కడ గ్రీన్ బటన్ వస్తుంది కదా. సో అలా మనం నేర్చుకోవచ్చు కదా, నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దట్, వీ కెన్ లెర్న్. రైట్ రాంగ్ తెలిసిపోతుంది కదా, ఇట్స్ నైస్. సో యు ఆర్ లెర్నింగ్ గ్రామర్ ఆల్మోస్ట్ ఆల్, ఇట్స్ గుడ్. సార్ ఇప్పుడు బయటకి వెళ్ళకుండా, మనము ఏ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళకుండా, ఒక టీచర్ని పెట్టుకోకుండా మనకి మనము నేర్చుకోవాలి అనుకుంటే ఎలా నేర్చుకోవాలంటారు? నేను ఇప్పుడు నావే వీడియోలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, వాళ్ళ నంబర్ మీరు చూసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వీడియోస్ చేసాం మనం నేర్చుకుంటే ఇప్పుడు ఏముంది, గ్రామర్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే యూ హావ్ టు స్పీక్ టు ద పీపుల్, వీఆర్ లెర్నింగ్ గ్రామర్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ టెన్సెస్ పైన మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ ఎన్నో వీడియోస్ చేసాం మనము. అవి ఈ వీడియోస్ అన్ని ఎగ్జామ్ రాయడానికి బాగా పనిచేస్తాయి, మాట్లాడడానికి కూడా పనిచేస్తాయి. కానీ మీరు వెళ్ళి మాట్లాడాలి కదా, మీరు మాట్లాడితే పర్సన్ టు పర్సన్ మాట్లాడాలి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, పోనీ ఏదైనా ఫ్రెండ్స్తో డిబేట్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా పాలిటిక్స్ వచ్చింది అనుకోండి, మనం తెలుగులో డిబేట్ చేస్తున్నాం, వాదిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్. అది మీరు ఇంగ్లీష్లో వాదిస్తారా, బాగుంటుంది కదా. సో విల్ గెట్ సమ్ కిక్, రైట్. మీరు ఒక స్పీచ్ ఇస్తున్నారు, నిన్న చిల్డ్రన్ డే అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్పీచ్ మీరు ఇంగ్లీష్ ఇస్తే అంత బాగుంటుంది. మీరు ఒక మహాత్మా గాంధీ గురించి మాట్లాడాలి, మహాత్మా గాంధీ తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో చెప్పండి, స్టైల్గా ఉంటుంది, రైట్. మీరు ఒక పర్మిషన్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చా, మేడం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా అంటాను, దాని బదులు కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ మేడం, ఎంత బాగుంటుంది. సో ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఇట్స్ అ స్వీట్ లాంగ్వేజ్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ ఇట్స్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు అస్, రిటర్న్ ఆర్ స్పోకెన్ ఆల్సో. అంటే రియాలిటీ ఈ ఏఐ ద్వారా వీటి ద్వారా రియాలిటీ ఉండదు అంటున్నారు, ప్రాక్టికల్ నేర్చుకోవడం బాగుంది. వీఆర్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీరు సార్ బాగా చెప్తాడు వెళ్ళండి అంటాం. సో విల్ ఛార్జ్, రైట్, 5,000 కట్టండి, 10,000 కట్టండి అంటాం మనం. సో మనకేమనిపిస్తుంది అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 10,000 కట్టాలి. నేను అవిపేట్కు ఒక 2-3 months బ్యాక్ నేను ఇంటర్వ్యూ జస్ట్ ఒక టైంపాస్కి వెళ్ళాను, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను.
వాళ్ళు అవర్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు 8,000 10,000 20,000 2 hours కూర్చోండి ఓల్డ్ డే కూర్చోండి వేలు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఇన్ని వేలు అయిపోతున్నాయి అసలు మనకు వస్తుందా. సో వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో నేర్చుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక చిన్న ఇప్పుడు మన బడ్జెట్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. గల్లీ గల్లీకో ఇన్స్టిట్యూట్ ఉంది, 1,000 రూపాయలు ఉంది, 2,000 ఉంది. నేనైతే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను, 3,500 4,000 ఛార్జ్ చేస్తున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే మినిమం అక్కడ ఎందుకు ఇన్స్టిట్యూట్ జాయిన్ కావాలి, నా సోల్ పర్పస్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే బ్యాచ్ ఉంటుంది అక్కడ, అట్లీస్ట్ 1 2 3 ఉంటారు. అప్పుడు మినిమం వాళ్ళతో మాట్లాడతాం కదా, ఇప్పుడు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనకు అర్థమవుతుంది కదా. వాడు క్వశ్చన్ వేస్తాడు, మనం ఆన్సర్ ఇవ్వాలి, మనం క్వశ్చన్ చేయొచ్చు, ఒక స్పీచ్ ఇవ్వచ్చు, డిబేట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు మనకు ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ అవుతుంది మనకు. అదే ఇప్పుడు ఏఐ కానీ వీడియోస్ కానీ ఇవి బాగా పనిచేస్తే కానీ ప్రాక్టికల్స్ ఉండవు. ప్రాక్టికల్స్ మ్యాటర్స్. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ వోంట్ గెట్ ఇంగ్లీష్. లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ మీన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు మన తెలుగు బాగా మాట్లాడదు, ఎందుకంటే ఇట్స్ మదర్ టంగ్. మదర్ టంగ్ అంటే మన మదర్ మాతో మాట్లాడుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బట్ నో వన్ స్పీక్స్ ఇంగ్లీష్, రైట్? First of all, you should start speaking English with other person. For example, I came here, I am speaking. If I speak English, then only you will speak in English. If I don't speak English, you never speak English. Mostly what is happening, before joining of any company, they are speaking good English. They practice. Once they join the company, they lose their English. Do you agree? Yes, absolutely. Yes. Why? They feel that work matters. Work matters. When he feels the importance again, when he loses a job, or when he doesn't get a promotion. Yes. Your junior might have got a promotion, but you are not getting promotion. Then you feel the pinch. Again, you come back to learn English. It's not like that. ఎదుటివాడు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా, ఎదుటివాడు ఎలాంటి క్వశ్చన్ వేసినా, యువర్ లాంగ్వేజ్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. యూ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్. Your statement, your question, your explanation, everything should be in English only. Then only English continuous. Yes. I'm a teacher, for example. I may lose if I don't explain in English. You lose. You have to. Yes. Madam, it's must. ఎందుకంటే కెరీర్ అంతే. కెరీర్ ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. సో తెలుగులో కిక్ ఉంటుంది. తెలుగులో సినిమాలు చూసినప్పుడు కానీ, బాలకృష్ణ నరికేస్తున్నప్పుడు కానీ మనకి కిక్ ఉంటుంది. కానీ మనం జాబ్ కదా, జాబ్ కానీ కమ్యూనికేషన్ కానీ అది బాగుంటుంది. సినిమాలు ఫీల్ బాగుంటుంది, కానీ మీరు మాట్లాడినప్పుడే బాగుంటుంది. మాట్లాడకపోతే మనకు లాస్, మ్యూచువల్ లాస్ అది కంపెనీకి మనకి. ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఇంగ్లీష్ మూవీస్ చూస్తే ఇంగ్లీష్ వస్తుంది అని అంటారు కదా, అదే పనిగా మన ఇంగ్లీష్ మూవీస్ చూస్తే వస్తుందా నిజంగా? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు అమెరికన్ మూవీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, మనకు అర్థమే కాదు కదా ఫస్ట్, రైట్? అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డబ్బింగ్ మూవీస్ చూడడం బెటర్ దానికన్నా, నా ఉద్దేశం. డబ్బింగ్ మూవీస్ చూస్తున్నాం లేదా ఓటీటీ మూవీస్ చూస్తున్నాం, అక్కడ స్క్రోలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ లెర్న్ సమ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ నేర్చుకున్నాను, ఏంటది, ఆర్య వెబ్ సిరీస్ మీరు చూసారా? ఆర్య 1 ఆర్య 2 సుస్మితా సేన్. డెల్యూషనల్ అనే వర్డ్ నేర్చుకున్నాను నేను. అక్కడ ఆమె అంటుంది, అక్కడ కింద స్క్రోలింగ్ వస్తుంది డెల్యూషనల్ అంటే మతి భ్రమించింది. కానీ వీ కెన్ లెర్న్ వొకాబులరీ, రైట్? ఇప్పుడు క్రాప్ అనే వర్డ్ నేర్చుకున్నాం అంటే చెత్త. ఆల్మోస్ట్ ఆల్ యూ కెన్ లెర్న్ సమ్ వొకాబులరీ పెరుగుతుంది. లాంగ్వేజ్ మే నాట్ ఇంప్రూవ్, బట్ డెఫినెట్లీ వొకాబులరీ ఇంప్రూవ్స్. యూ కెన్ కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిచ్ అనే వర్డ్ నేర్చుకున్నాను, డిచ్. సో వాట్ ద మీనింగ్ ఆఫ్ డిచ్? చీటింగ్. యూ చీటెడ్ మీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళు వీడియోస్ వల్ల మనకు వాడుతుంటారు వాళ్ళు, అవి మనం కాపీ చేసుకొని ఇఫ్ యూ యూజ్ దెమ్ రెగ్యులర్లీ యువర్ వొకాబులరీ ఇంప్రూవ్స్. మీన్స్ యూ కెన్ స్పీక్ గుడ్ లాంగ్వేజ్, రైట్? నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దట్. Watching helps. Yes, watching helps too. Mostly we get language. Nothing is wrong. Thank you, sir. Okay, madam.